హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2 డేస్ ఎపిసోడ్ ఇవ్వలేదు. సారీ ఫ్రెండ్స్, అస్సలు కుదరలేదు. దానికి తోడు వేరే ఊరు కూడా వెళ్ళాల్సి వచ్చింది, అందుకనే ఎపిసోడ్ ఇవ్వలేదు. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. దాంతో రోజు విరాట్ని మనసులో తిట్టుకోవడం, పైకి మాత్రం ఏమీ తెలియనట్టుగా ఉండడం, తన ప్రవర్తనతో హాసినికి పిచ్చెక్కించడం డైలీ రొటీన్గా మారిపోతే ఈ లోపులో సుమిత్ర గారు అర్ధనారీశ్వర ఆలయంకు వెళ్లే ముందు రోజుకి తీసుకుని వస్తారు. తెల్లవారితే గుడికి వెళ్ళాలి అని తనకు గుడిలో పరిచయమైన స్వామి శిష్యుని ద్వారా కబురు పంపడం, ఇంట్లో ఏం చెప్పి వెళ్ళాలో తెలియక తనలో తానే నలిగిపోతూ ఆదిత్య గారికి అన్నం వడ్డించడంలో తడపడిపోయి, అన్నం స్పూన్ వడ్డించి కూర 5 గరిటెలు వేసి పరధ్యానంగా ఆలోచిస్తూ ఉండి ఆయనకు దొరికిపోతారు. ఏంటి సునీత, అసలు ఏం ఆలోచిస్తున్నావు? నీ దృష్టి ఎక్కడ పెట్టావు అని అడుగుతారు ఆయన. అదా, ఏం లేదండి, సాంబార్ వేసేయమంటారా, పోనీ పెరుగు వేయమంటారా అని కంగారు పడిపోతారు ఆవిడ. అదా అండి, సాంబార్ వేయడమేంటి? అసలు నేను పెరుగు తింటానా? అది నీకు తెలుసు, మరి పెరుగు పోయినా అని అడుగుతున్నావేంటి? అసలు నీ దృష్టి ఎక్కడ పెట్టావు? మళ్ళీ నాకు తెలియకుండా ఏదైనా ఆలోచిస్తున్నావా అని సీరియస్గా చూస్తారు ఆయన. అయ్యో, అదేం లేదండి, ఏం లేదు అంటూ తడబడిపోతూ ఏదో పరధ్యానంగా ఉన్నాను అంతేనండి. అయినా మీరు అన్నిసార్లు చెప్పిన తర్వాత ఎందుకు అలా ఆలోచిస్తాను? ఏం లేదండి, ఏం లేదు అని మాట దాటివేస్తారు. అలా అయితే పర్వాలేదు సునీత, కానీ ఈసారి నాకు తెలియకుండా ఏదైనా చేశావని కానీ తెలిసిందనుకో, ఈసారి నిన్ను క్షమించేదే లేదు అంటారు. సరే గాని నీ కొడుకు ఎక్కడా కనిపించడం లేదు, అయ్యగారు దర్శనం జరిగే 3 రోజులవుతుంది అని వెటకారంగా అంటారు. అలా అంటారేంటండి, వాడు ఎప్పుడో లేట్ నైట్ వస్తున్నాడు, ఇంకా మార్నింగ్ మీరు వెళ్ళిన తర్వాత లేస్తున్నాడు. మరి వాడు మీకు ఎక్కడ కనిపిస్తాడు? అంతగా మాట్లాడాలంటే వాడు వచ్చే వరకు మేల్కొని ఉండొచ్చుగా అంటూ చిరుకోపంగా అంటారు. అప్పుడు కానీ నా ఆరోగ్యం దెబ్బతిని హాస్పిటల్ బెడ్ ఎక్కను. నీ కొడుకు ఎప్పుడో దయ్యాలు తిరిగే వేళలో వస్తే అప్పటి వరకు మేల్కొని ఉంటానా ఏంటి అని అంటారు. ఏంటండి, ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలియదా? వాడి కోసం ఎదురు చూడాలనుకుంటే ఎదురు చూడండి, లేకపోతే సండే వరకు వెయిట్ చేయండి. అంతేగాని ఏది కాని టైంలో ఇలాంటి మాటలు మాట్లాడతారా? ఈ టైంలో తథాస్తు దేవతలు ఉంటారు అని ఎన్నిసార్లు చెప్పాలి మీకు, తెలియదా? అది హాస్పిటల్, ఇంకా అలాంటి అసలు మాటలు ఏంటండి అని కోపంగా అంటూ ఆవిడ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని కళ్ళకు అద్దుకుంటారు. వీటికి ఏం తక్కువ లేదు అని మనసులో కొనుక్కుని, అయ్యగారు సండే కూడా దొరుకుతున్నారా ఏంటి? లాస్ట్ వీక్ సండే ఇంకా సాటర్డే అసలు ఇంటిలో ఉన్నారా? అది మీ పుత్రరత్నం ఘనకార్యం అని వెక్కిరించి అప్పటికే నైట్ కాబట్టి లైట్ ఫుడ్ తినేసి ఆయన గదికి వెళ్ళిపోతారు. దేవుడా, ఇంకా ఏం చేయకుండానే ఈయన నా మనసులో అనుకున్నది అంతా కనిపెట్టేసినట్టున్నారు. కానీ నేను చేసేది తెలిస్తే మాత్రం మామూలుగా ఉంటారా అని వెళుతున్న ఆయననే చూస్తూ మనసులో అనుకుంటారు ఆవిడ. శివయ్య, అంతా నీదే భారం. ఇటు ఈయనకు తెలియకుండా, అటు నా కొడుకుకి అనుమానం రాకుండా నేను అనుకునే కార్యం జరిగేలా చూడు స్వామి. నా కార్యం ఏ ఆటంకాలు లేకుండా జరిగితే నీ మొక్కు తీర్చుకుంటాను స్వామి అని దేవుడి గది బయట నుండే దండం పెట్టుకుంటారు. అప్పటికే భూమి వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళి డిన్నర్ చేసి వచ్చేయడంతో బెడ్ మీద అటు ఇటు దొర్లుతూ వినీత్ డీప్గా ఆలోచిస్తాడు. ఏంటి భూమి, రోజు రోజుకి నా మనసులోకి ఎలా వచ్చేస్తున్నావు? ముందు నేను అనుకుంటున్నది అట్రాక్షన్ అనుకున్నా, కానీ అది అబద్ధం అని ప్రతిసారి నిరూపిస్తూనే ఉంటున్నావు. ఎన్నిసార్లు నాకు నేను ఇదంతా అట్రాక్షన్, నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు కాబట్టి, నీ క్యారెక్టర్ నాకు అందరికన్నా డిఫరెంట్గా అనిపిస్తుంది కాబట్టి ఇష్టాన్ని ప్రేమ అనుకుంటున్నాను అని నా మనసుకి ఎన్నిసార్లు సర్ది చెబుతున్నా ఇదంతా ప్రేమ అని ప్రతిసారి నా మనసు నాకు ఎదురు తిరిగి చెబుతూనే ఉంది.
అందుకనే ఇక ఈ దాగుడు మూతలు ఆడలేను. నేను నా మనసులో ఉన్న ప్రేమ రోజురోజుకి నువ్వు దూరం అయిపోతావేమో అన్న భయం కలిగించి నన్ను నన్నులా ఉండనివ్వడం లేదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా మనసులోని ప్రేమ నీతో చెప్పేసి నిన్ను కూడా నన్ను ప్రేమించుకునేలా చేసుకోవాలి అని తనలో తానే మాట్లాడుకుంటున్న వినీత్‌ని వింతగా చూస్తూ, ఓయ్ వినీత్! నీకు ఇలా నీలో నువ్వే మాట్లాడుకునే అలవాటు కూడా ఉందా అని ఆశ్చర్యంగా అడుగుతాడు సందీప్. ఆ మాటకి ఒక్కసారిగా అదిరిపడి, ఏంటి నాలో నేనే మాట్లాడుకుంటున్నానా అనుకుని పైకే మాట్లాడేశానా అని భయం భయంగా అనుకుంటూ వినీత్‌ని, సందీప్ నీకు ఏమైనా వినపడిందా అని భయంగా అడుగుతాడు వినీత్. నాకేం వినిపించలేదు గానీ ఏదో గునుగుడిలాగా వినిపించింది. అందుకనే అనుమానం వచ్చి అడిగాను. ఇంతకీ ఏం మాట్లాడుకుంటున్నావు? ఏంటి మాకు చెప్పవా అంటూ తన పక్కనే బెడ్ మీద చేరబడతాడు. ఏం లేదు. ఏదో నార్మల్‌గా ఇంట్లో వాళ్ళ గురించి తలుచుకుంటున్నాను అంతే అంటూ తడబడిపోయి మాట దాటేస్తాడు అతను. ఏంటి నేను ఏమనుకుని వచ్చాను? ఇక్కడ ఏం జరుగుతుంది? ఒకటైతే వినీత్ చూపుల్లో తేడా కనిపిస్తుంది. అసలు ఏమనుకుని వచ్చాను? నేను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి వస్తే ఇక్కడ నన్ను కొత్త కొత్త వాటిలో ఇరికిస్తున్నాడు. అసలు నేను ఇలా చేయడం తప్పేనా? ఈ పాటికి నా కోసం పిన్ని ఇంకా ప్రియ, ఏకలింగం మామయ్య వెతుకుతూనే ఉంటారు. వాళ్ళకి కనిపిస్తే తప్పకుండా నేను చేసిన తప్పుని ఎత్తి చూపిస్తారు మరి. అలాంటప్పుడు నేను ఇలా విరాట్ సార్ ఆఫీస్‌లో ఉండడం, వినీత్‌కి లేనిపోని ఆశలు కల్పించడం కరెక్టేనా అని మనసులోనే మూగగా ఆ దేవుడిని ప్రశ్నిస్తూ ఎదురుగా కనిపిస్తున్న చందమామని చూస్తూ అనుకుంటుంది భూమి. తమ ఆఫీస్‌లో జాయిన్ అయిన దగ్గరగా 15 రోజులు అయితే ఈ 15 రోజుల్లో నార్మల్‌గా ఉన్న వినీత్ తనను ప్రేమగా చూడడం, అలానే తనతో మాట్లాడడానికి ఎదురు చూడడం ఆడపిల్లగా తన మనసుకి ఎవరూ చెప్పకుండానే అర్థమైపోయింది. కానీ ఏం తెలియనట్టుగానే ఉంటూ అసలు వినీత్‌కి ఇలాంటి ఆలోచన రాకుండా చేయాలని 100% కృషి చేస్తుంది. కానీ మనం ఒకటి అనుకుంటే దైవం ఇంకొకటి తలుస్తుంది అన్నట్టుగా భూమి ఏమి అనుకుంటుందో దానికి రివర్స్‌లోనే జరుగుతుంది. మరొక పక్క విరాట్ నుండి సేమ్ రియాక్షన్ వస్తుంది. దాన్ని విరాట్ కోపం అంటూ, శాడిజం అంటూ ఆ ఫీలింగ్స్‌ని కప్పెట్టేస్తున్నాడు. కానీ తాను కూడా భూమితో మాట్లాడకుండా, గొడవ పడకుండా రోజుని ముగించడం లేదు. ఓయ్ భూమాత! నీకెందుకే అంత టెక్కు? నేను నేను ది గ్రేట్ విరాట్‌ని. నీకు ముద్దు పెడితే నన్ను తోసేస్తావా? నీకెంత ధైర్యం? నా కోసం అమ్మాయిలంతా క్యూ కడతారు తెలుసా? అలాంటి నన్ను తోసేసి ముట్టుకోవద్దు అంటూ అవమానిస్తావా? అంటూ ఫుల్ బాటిల్ లేపేసి మత్తుగా తనలో తానే మాట్లాడుకుంటూ డాన్స్ ఫ్లోర్ మీదున్న అమ్మాయి తనకి మాత్రమే భూమిలా కనిపిస్తుండడంతో, హో మిస్ భూమి! నువ్వు పబ్‌కి వచ్చావా? నువ్వు ఇలాంటి ప్లేసెస్‌కి వస్తే నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమైపోతుంది? తప్పమ్మా తప్పు. వెళ్ళిపో, వెళ్ళిపో అంటూ మత్తుగా తూలుతూ ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి ఆ అమ్మాయి చేయి పట్టుకుంటాడు విరాట్. ఆల్రెడీ మన విరాట్ బాబు గురించి తెలిసి ఉండడంతో అందివచ్చిన ఛాన్స్ వదులుకోవడం ఇష్టం లేని ఆ అమ్మాయి విరాట్ చేయి తన నడుము మీద వేసుకుని విరాట్‌తో పాటు డాన్స్ ఫ్లోర్ మీద రెచ్చిపోతుంది. హే భూమి! మరి నువ్వే కదా చెప్పావు ఆత్మాభిమానం తొక్క తోటకూర అని. మరి ఇదేంటమ్మా? నువ్వే నా చేతిని ఎందుకు నడుము మీద పెట్టుకున్నావ్ అని మత్తుగా మాట్లాడుతూ ఇంకా ఆమెలో భూమినే చూస్తూ అంటాడు అతడు. ఇదేంటి? అసలు ఏం మాట్లాడుతున్నాడు విరాట్? అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థం అవ్వడం లేదే. అయినా మనకేంటిలే. ఇప్పుడు ఈ బాబుతో గనక మనం బెడ్ షేర్ చేసుకున్నామంటే కళ్ళు మూసి తెరిచే లోపల మనం లక్షాధికారి అయిపోవచ్చు అని ఆ పాప తెగ ఎక్సైట్ అయిపోతూ నెమ్మదిగా నడుము మీద చేతిని జరుపుకుంటూ తన ఎదవైపుకి తీసుకుని వెళ్ళగానే అప్పటి వరకు ట్రాన్స్‌లో ఉన్నట్టుగా ఉన్న విరాట్ ఒక్కసారిగా బయటకు వచ్చి తన ఎదురుగా ఉన్న ఆమెను చూసి విసురుగా దూరం చెరిపి లాగిపెట్టి ఒక్కటి కొడతాడు.
ఆ దెబ్బకు ఇంకా విరాట్ కోపాన్ని చూసి ఆ పాప వణికిపోవడం చూసి, అదేంటి విరాట్, నువ్వే కదా నా దగ్గరికి వచ్చి డాన్స్ ఫ్లోర్ మీదకు తీసుకొచ్చావు, మరి ఎందుకు కొట్టావు అని అప్పటికే దెబ్బ గట్టిగానే బొగ్గకు తగలడంతో కళ్ళల్లో నీళ్లు కారిపోతుంటే భయం భయంగా అడుగుతుంది. అక్కడ సీన్ చేయడం ఇష్టం లేక సారీ అంటూ ఆమె నుండి దూరం జరిగి తన పాకెట్లో ఉన్న ఎర్ర కాగితాల కట్ట ఒకటి ఆమె చేతిలో పెట్టేసి, డోంట్ మైండ్ ముందు అంటూ ముందు ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడికి వచ్చేస్తాడు మళ్ళీ. దట్ పాప మాత్రం కొట్టిన బుగ్గ పేలినా కూడా చేతిలో మిలమిలా మెరుస్తున్న డబ్బుల కట్టను చూసి అప్పటి వరకు ఏడ్చిన కన్నీళ్లకు ప్లేస్లో కాంతులను వెలిగించుకుంటుంది. ఓయ్ భూమి, ఎందుకు ఇలా నన్ను పట్టుకుని పీడిస్తున్నావు? కనబడితే చాలు కోపంతో ఆ కళ్ళలోని రెడ్నెస్తో కాల్చేసేలా చూస్తావు. దగ్గరకొస్తే ఇంకా దూరం జరిపేస్తావు. అలా అని నేను నాలా ఉందామనుకుంటే, నాలా వచ్చేద్దామనుకుంటే ఎందుకు నా ఊహల్లో కూడా కనిపిస్తున్నావు? వద్దు, నువ్వు నాకు కనిపించొద్దు, దూరంగా పో, ఐ హేట్ యూ అంటూ ఇంకొక ఫుల్ బాటిల్ ఫుల్గా తాగేసి అక్కడే టేబుల్ మీద మత్తుగా వాలిపోతాడు. అది తనకు అలవాటే. పబ్ వాళ్ళు విరాట్ ఇంటి దగ్గర ఉండే డ్రైవర్కి ఫోన్ చేసి ఈ విరాట్ని తీసుకువెళ్ళి కారులో పడేసి తన ఇంటికి తీసుకువెళ్ళే బాధ్యత అతని డ్రైవర్కి అప్పగిస్తుంది పబ్ యాజమాన్యం. ఎందుకు బాబు ఇలా తాగి పడిపోయి అమ్మగారిని అయ్యగారిని బాధ పెడుతున్నారు? చిన్నప్పటి నుంచి ఎంత బుద్ధిగా ఉండేవారు, అమ్మానాన్నలు అంటే ఎంత ప్రేమగా ఉండేవారు, ఎందుకు ఇలా మారిపోయారు అని బాధగా అనుకుంటూ జాగ్రత్తగా విరాట్ని తీసుకువెళ్ళి తన బెడ్ మీద పడుకోబెడతాడు డ్రైవర్. అతడు విరాట్ చిన్నప్పటి నుంచి విరాట్ ఇంట్లోనే డ్రైవర్గా పనిచేయడంతో విరాట్ ఇంకా సునీత గారి గురించి బాగా తెలిసిన వ్యక్తి అయ్యి విరాట్ కోసం బాధపడుతూ ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళకు తెలియకుండా మేనేజ్ చేసిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ ఇవేమీ విరాట్కి తెలియదు. అలానే ఆ డ్రైవర్ కూడా తన మంచితనంతో విరాట్కి ఎప్పుడూ వీటి సంగతి చెప్పలేదు. అప్పుడు కూడా అలానే విరాట్ తమ ఇంట్లోని దిగబెట్టేసి పక్కనే ఉన్న క్వార్టర్స్లోకి వెళ్ళిపోతాడు డ్రైవర్. సునీత, ఎందుకో నీ ప్రవర్తన నాకు అనుమానంగా ఉంది. మళ్ళీ నువ్వు ఏదైనా పిచ్చి పని చేసినట్టుగా నాకు తెలిసిందనుకో, ఈసారి నిన్ను క్షమించేది లేదు. మిమ్మల్ని వదిలేసి నేనే ఎక్కడికైనా వెళ్ళిపోతా, జాగ్రత్త అని సీరియస్గా హెచ్చరించి ఇంకా 8 కూడా అవ్వకుండానే ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని హడావిడిగా వెళ్ళిపోతారు ఆదిత్య గారు. అమ్మయ్య, వెళ్ళిపోయారంటే ఇక ఈవినింగ్ వరకు ఇంటికి రారు. ఈ లోపులోనే నా పని చేసుకుని వచ్చేయాలి అని అనుకుంటూ ఇంకా కిందకి రాని విరాట్ కోసం ఎదురు చూస్తుంటారు ఆవిడ. తాగిన మొత్తు ఎప్పుడో 8 దాటాక విరగడంతో బద్ధకంగా బెడ్ మీద నుండి లేచి బాత్రూంలోకి దూరి చల్లని నీటిలో తలపెట్టేస్తాడు విరాట్. అప్పటికి కానీ తన తలకు పట్టిన మిగిలిన మత్తు మొత్తం కూడా వదలకపోవడంతో ఒక అరగంట పాటు చన్నీటి స్నానం చేసి స్మార్ట్గా రెడీ అయ్యి ఒక బాటిల్ సెంటు ఒంటికి కుమ్మరించి స్టైల్గా గాగుల్స్ కళ్ళకు తగిలించి యాటిట్యూడ్గా మెట్లు దిగుతున్న విరాట్ని చూస్తూ ఉండిపోతారు సునీత గారు. ఎక్కడ ఉన్నా నా కొడుకు రారాజునే, అలాంటి వీడికి ఆ చెలు అలవాట్లు ఎలా వంటబెట్టాయో ఏంటో. ఇక ఈ రోజుతో ఆ దరిద్రం కూడా వదిలిపోతాయిలే. నా ఇంట్లో లక్ష్మీదేవిలా కలకలలాడే కోడలు తిరిగితే నా కొడుకు కూడా మారిపోతాడు అని మనసులో అనుకుంటూ విరాట్ని చూస్తూ మురిసిపోతారు ఆవిడ. గుడ్ మార్నింగ్ మామ్ అంటూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని హెడ్ కుక్ విరాట్కి మెనూ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టగానే ఒక చేతితో బ్రెడ్ టోస్ట్ తింటూ మరొక చేతితో మ్యాంగో జ్యూస్ సిప్ చేస్తూ, మామ్ ఏమైంది, ఈరోజు టెంపుల్కి వెళ్ళలేదా అని నార్మల్గా అడుగుతాడు. కొడుకు చాలా రోజుల తర్వాత తనని టెంపుల్కి వెళ్ళలేదా అని అడిగినందుకు మురిసిపోవాలో లేకపోతే టెంపుల్ అన్నందుకు కంగారు పడిపోవాలో అర్థం అవ్వక బిక్కమొహం వేసేస్తారు.
టెల్ మీ మామ్ ఏమైంది ఇవాళ టెంపుల్ డ్యూటీ లేదా? ఎందుకంటే ఈ పాటికి ఉంటే దేవుని గదిలో ఉంటావు. లేకపోతే టెంపుల్‌లో ఉంటావు కదా! దట్స్ వై నార్మల్‌గా అడిగాను అంతే అంటాడు. అయ్యో! అదేం లేదు విరాట్ వెళ్తాను. ఇదిగో నీతో కలిసి మాట్లాడాలని ఉన్నాను అంటారు. నాతో మాట్లాడాలా? ఏమన్నా ఇంపార్టెంట్ మ్యాటరా మామ్? అంటూ కళ్ళు చిన్నవి చేసి అడుగుతాడు. అప్పటికే తన బ్రేక్‌ఫాస్ట్ అయిపోవడంతో జ్యూస్ కూడా ఖాళీ చేసేసి అక్కడ పెట్టేసి పెదవులను హ్యాండ్ కర్చీఫ్‌తో తుడుచుకుంటూ అడుగుతాడు. అదేం లేదు విరాట్. నీతో మాట్లాడి 2 డేస్ అవుతుంది కదా! అందుకనే ఉన్నాను అంటారు ఆవిడ. ఆ మాటకు ఏ భావం లేకుండా చూసి, మామ్ నేనేం చిన్న పిల్లాడిని కాదు. డైలీ మార్నింగ్ అండ్ నైట్ నీతో మాట్లాడి పడుకోవడానికి. నాకు కూడా మీటింగ్స్ ఉంటాయి, పార్టీస్ ఉంటాయి. అందుకనే అర్థం లే ఇలాంటి సిల్లీ థింగ్స్ ఆలోచించకు. అర్థమవుతుందా? అని సీరియస్‌గా అంటాడు. లేదురా లేదు అలా ఏం లేదు. అంటే నిన్ను డైలీ చూసి కనీసం 2 మాటలు మాట్లాడినా, నువ్వు మాట్లాడితే నాకు కొంచెం రిలీఫ్ ఫీలింగ్ ఉంటుందని అంతే, అంతే అంటూ తడబడి నాంచుతారు. హౌ సిల్లీ మామ్! ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావు? నేను ఏమైనా ఎల్‌కేజీ స్టూడెంట్‌నా? నువ్వు అలాంటివి చేయడం మానేసి నన్ను కూడా మీ ఆయన పెద్దగా చూడు. అప్పుడు ఈ బెంగలాంటిది ఉండదు. అర్థమవుతుందా? అంటూ అప్పటికే తనకి టైం అయిపోవడంతో తన తల్లికి చెప్పి ఎప్పుడూ లేనిది తన తల్లిని హత్తుకుని నుదుటి మీద ముద్దు పెట్టి పర్టికోకి వెళ్ళిపోతాడు అతడు. ఆ మాత్రం దానికే సునీత గారు కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారిపోయి బుగ్గలను తడిపేస్తూ కొడుకు తనని హత్తుకున్న స్పర్శని మనసారా ఫీల్ అవుతూ ఆ ఫీల్‌లోనే కాసేపు ఉండిపోయి వెంటనే గురువుగారిని కలవాలి అన్న విషయం గుర్తొచ్చి ఇంట్లో ఉండే హెడ్ మెయిడ్‌కి నేను గుడికి వెళ్తున్నాను అన్నట్టుగా ఇన్ఫార్మ్ చేసి గబగబా తనకు కావాల్సినవన్నీ తీసుకుని కారులో గుడి వరకు బయలుదేరతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా ఇలాంటి స్టోరీస్ అన్నీ కూడా ప్రతిలిపిలో లక్ష్మీ వేణుం అన్న ఐడితో ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి అక్కడ కూడా వెళ్ళి చెక్ చేయండి. తప్పకుండా మీ మనసుకు నచ్చే స్టోరీస్ అక్కడ ఉంటాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.